ఇతర రాష్ట్రాల వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో రైమంటూ పరుగులు తీస్తున్నాయి. పన్నులు చెల్లించకుండా కొందరు వాహనదారులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న ఇతర రాష్ట్రాల వాహనాలను పట్టుకుని జరిమానా విధించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పన్ను చెల్లించని వాటిపై భారీగా జరిమానాలు విధించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇటీవల హైదరాబాద్లో మనము ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాహనాలు అంటే 2 వీలర్లు కానీ కార్లు కానీ లైఫ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అంటే ముఖ్యంగా ఏంటంటే యాజ్ పర్ రూల్స్ ఏంటంటే ఒక వెహికల్ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకొచ్చుకుంటే అక్కడి నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఎన్ఓసి తెచ్చుకుని మామూలుగా విదిన్ 30 days 30 రోజులలో కంపల్సరీ 30 రోజులు దాటిందంటే ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఏ వెహికల్ అయినా 30 రోజుల కంటే ఇక్కడ ఉండేట్టయితే ఇక్కడ కంపల్సరీ ట్యాక్స్ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్సేషన్ అనేది స్టేట్ సబ్జెక్టు. ఇదే విధంగా మనం ఈ నెల ఈ 10 రోజుల్లో మనం హైదరాబాద్లో 14 హైదరాబాద్ జిల్లాలో 14 కేసులు రాసి 27 లక్షల మన ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేశాము. అట్లాగే 25,000 రూపాయలు ఫైన్ వసూలు చేశాము. అదేవిధంగా మనకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చూస్తే ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ హైదరాబాద్ జిల్లాలో 57 కేసులు రాసాము. 2,26,00,000 మనం వసూలు చేశాము. దాంతోపాటు కాంపౌండింగ్ ఫీజు 85,000 రూపీస్ వసూలు చేశాము. ఇట్లాగే ఇంకా చాలా వాహనాలు తిరుగుతున్నాయి. అందుకని మా ఇన్స్పెక్టర్స్ అందరికీ కనీసం రోజుకు 1-2 కేసులైనా రాస్తే ఈ గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం వస్తుందని మేము ఆశిస్తున్నాం. మామూలుగా అయితే ట్యాక్సీలు అయితే కర్ణాటక నుంచి ఎక్కువ వస్తున్నాయి. కేఏ బండ్లు టాక్సీ బండ్లు ఎక్కువ తిరుగుతున్నాయి. కార్లు అయితే ఢిల్లీ కానీ కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ జార్ఖండ్ కానీ మహారాష్ట్ర కానీ ఇట్లా రకరకాల రాష్ట్రాల కార్లు అయితే కనబడుతున్నాయి ఎక్కువగా. ఇవేంటంటే మనకు కాస్ట్ ఆఫ్ ద వెహికల్ బట్టి ట్యాక్సేషన్ ఉంటుంది. కొత్త కార్కి అయితే మామూలుగా 18% ట్యాక్స్. ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఏజ్ బట్టి ఒరిజినల్ కాస్ట్ మీద ట్యాక్సేషన్ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇతర రాష్ట్రాల కంటే డెఫినెట్గా అంటే మనకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ 3 కూడా సేమ్ ట్యాక్సేషన్ ఉంది. ఒకవేళ ఇక్కడ ట్యాక్స్ కడితే ఒరిజినల్ స్టేట్లో వాళ్ళు ట్యాక్స్ రిఫండ్ తీసుకోవచ్చు.